మనం ఈ జడల రామలింగేశ్వరం దర్శించుకోవాలంటే ఈ మెట్ల నుంచి వెళ్ళాలా. చూడండి ఎంత పైన ఉన్నాయో. ఈ గుండ్లు ఉన్నాయి చూసినా, పెద్ద పెద్ద గుండ్లు అంటే పెద్ద గుట్టలు ఉన్నాయి కదా, ఈ గుట్ట నుంచి లోపలికి వెళ్ళాలా. మీకు చూపిస్తా, లోపల నుంచి వెళ్తున్నా ఇప్పుడు నేను. చూడండి. మనకి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ సన్న దారి ఉంటది. రెండు గుట్టల నుంచి వెళ్ళిపోవాలా. చూసారా, ఈ చిన్న సన్న దారి గుండా మనం వెళ్ళాలా. కూర్చొని వెళ్ళిపోవాల్సిందే ఇట్లా. ఓం శివ హర మహాదేవ శంభో శంకర. సార్ మీకు చాలా చాలా హైట్ ఉందిరా బాబు. దీని మించిన హైట్ లేదని లేదు ఇక్కడ. చూడండి మనం ఇలా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. నా పేరు నరసింహరావు. నా ప్రయాణం అని నా యూట్యూబ్ ఛానల్ మీకు చూపిస్తాను హిందూ నక్షత్రాలు నా కళతో. ఇప్పుడు మనం నల్గొండ డిస్ట్రిక్ట్ లో జడల రామలింగేశ్వర స్వామి టెంపుల్ కి వచ్చాను. ఈ జడల రామలింగేశ్వర స్వామి టెంపుల్ అనే కంటే చెరువుగట్టు అంటే నల్గొండలో చాలా ఫేమస్. ఈ నల్గొండలే కాదు, హైదరాబాద్ చుట్టుపక్కల నుంచే కాకుండా ఈ మన తెలంగాణ డిస్ట్రిక్ట్ నుంచి చెరువుగట్టు అంటే చాలా ఫేమస్. ఎందుకంటే ఇక్కడ పరమశివుడు 3 గుండ్ల పైన ఉంటాడు. ఇక్కడ ఉండేది శివుడే, పార్వతి పరమేశ్వరుడు. వాళ్ళిద్దరిని పార్వతి జడల రామలింగేశ్వర స్వామి అంటారు. ఇక్కడ మనకి చెప్పుకోవాల్సింది 3 గుండ్లు. చూడండి మెట్లు చూడండి ఎంత బాగున్నాయి. పైకి ఇలా పైకి వెళ్ళినాక మనకి 3 గుండ్లు ఉంటాయి. ఆ 3 గుండ్లు నుంచి సన్న దారి ఉంటుంది. ఆ సన్న దారి నుంచి మనం లోపలికి వెళ్ళాలా. కొంతమంది తప్పు చేసినా ఏం పని చేసినా శివుడు ఫ్యూ సెకండ్స్ వరకు ఆపేశాడంట. ఆయన ఫ్యూ సెకండ్స్ వరకు ఆపేసి ఆయన తలుచుకుంటే మళ్ళీ పైకి వెళ్ళాలా. ఆ చిన్న సన్న దారి 3 గుండ్ల నుంచి లోపలికి వెళ్ళాలా. ఆ 3 గుండ్ల నుంచి పైకి వెళ్ళి పైన గుట్ట పైన అంటే 3 గుండ్ల పైన మనకి శివలింగం ఉంటుంది. ఆయన దర్శించుకోవాలి. ఇప్పుడు అక్కడ వెళ్తున్నా. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అమావాస్య రోజు ఈ జడల రామలింగేశ్వర స్వామి టెంపుల్లో అంటే ఈ చెరువుగట్టులో ఇసుకేస్తే రాలంత జనాలు వస్తారంట. ప్రతి అమావాస్యకి చాలా ఫేమస్ అంట. ఎందుకంటే పైకి కనీసం ఈ మెట్లు ఉంటాయి కదా, ఈ మెట్లు మొత్తం నిండిపోతారంట. ఎందుకంటే వచ్చిన భక్తులు చెప్తున్నారు అమావాస్యకి చాలా ఫేమస్ అంట. అంటే దయ్యాలు పట్టిన అంటారు కదా, అట్లాంటి పేషెంట్లు కూడా అలాగే మన జబ్బులు ఉన్నా సరే తక్కువ కాకపోతే ఈ చెరువు గట్టుకు వచ్చి 3 గుంట్ల పైకి ఎక్కి ఆయన దర్శించుకుంటే రోగాలు తక్కువ చాలా ఫేమస్ అంట. అంటే ఇక్కడికి వచ్చిన భక్తులు చెప్తున్నారు. మరి మనం కూడా ఒకసారి పైకి వెళ్ళి ఈ టెంపుల్ యొక్క హిస్టరీ ఎందుకు మనం తెలుసుకుందాం. చూస్తున్నాండి నా యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. మనం ఈ జడల రామలింగేశ్వరం దర్శించుకోవాలంటే ఈ మెట్ల నుంచి వెళ్ళాలా. చూడండి ఎంత పైన ఉన్నాయో, చాలా చాలా బాగుంది. ఆ కొండలు ఎలా ఉంటాయి మీకు చూపిస్తా. 2 కొండల నుంచి లోపలికి వెళ్ళాలా. చాలా చాలా బాగుంటది. మీకు ఆ వీడియో చూపిస్తా. చూస్తున్నాడు నా యూట్యూబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. మన యూట్యూబ్ ఛానల్లో ఇలా చూస్తున్నారు, దానికోసమే హాయ్ చెప్పండి అమ్మ ఒకసారి. ఒక నిమిషం. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో మరి వీళ్ళ డీటెయిల్స్ అనుకుందాం. వీళ్ళ పేరు ఏంది, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఒకసారి అనుకుందాం. అమ్మ మీ పేరేం పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి. మాది మోత్కూరు. నా పేరు అనంతగిరి. పేరు అనిత. పనకబండ గ్రామం, మోత్కూరు మండల్ నుంచి వచ్చాము. ఇక్కడ చాలా బాగుంటది. జడల రామలింగేశ్వర స్వామి దర్శించుకుంటే ఎంతో పుణ్యం కలుగుతుందండి. ఇక్కడ తీరుస్తాడు కదా ఈ దేవుడు, అందుకే చాలా ఇష్టంగా ఎప్పుడెప్పుడు వస్తుంటాం మేము. ఇక్కడ జడల రామలింగేశ్వర స్వామి చాలా ఫేమస్ అంట. మనం ఏదైనా కోరుకుంటే ఆయన కోరికలు నెరవేర్చాడంట. ఆ ఉద్దేశంతో చాలా సార్లు వచ్చారంట. నేను కూడా చాలా సార్లు వచ్చాను, కాకపోతే ఒక 10 సంవత్సరాలు అయింది వచ్చి. ఇప్పుడు అప్పటికి చాలా చాలా చేంజ్ ఉంది. ఈ మొత్తం వీడియో చూడకున్నా సరే కనీసం ఈ మెట్ల వరకైనా ఈ వీడియో చూడండి. ఎందుకంటే చుట్టూ చెట్ల మధ్య ఎత్తైన మెట్లను ఎక్కుతుంటే చెప్పలేని అనుభూతిని పొందవచ్చు. ఈ మెట్లు మొత్తం ఎక్కాలంటే మినిమం 15 నిమిషాలు పడుతుంది. అంత పెద్ద వీడియో మీరు చూడలేరు కాబట్టి స్పీడ్గా వీడియో మూవ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న దేవాలయం నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం పరిధిలోని చెరువుగట్ గ్రామంలో శ్రీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం. ఈ ఆలయానికి తెలంగాణ శ్రీశైలం అని పేరు కూడా ఉంది. ఈ శివాలయాన్ని దర్శించుకోవాలంటే పెద్ద అడ్వెంచర్ తో కూడుకున్న సాహసయాత్రగా చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు ఈ మెట్లను చూస్తే మీకే తెలుస్తుంది. ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఈ ఆలయంలో ఉన్న శివాలయాన్ని దర్శించుకోవాలంటే అదో పెద్ద అడ్వెంచర్. ఎందుకంటే మన రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ శివాలయం ఉంది.
ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయం యొక్క శివలింగాన్ని మనం దర్శించుకోవాలి అంటే ఇలా మెట్లు ఎక్కినాక పెద్ద కొండ కనబడుతుంది. ఆ కొండపైకి ఎక్కినాక 3 గుండ్లు కనబడతాయి. ఆ 3 గుండ్ల మధ్యలో సన్నని ద్వారం ఉంటుంది. ఆ సన్నని ద్వారం గుండా మనం వెళ్ళవలసి ఉంటుంది. నా ప్రయాణం ఆ సన్నని ద్వారం ఎలా ఉంటుందంటే ఒక మనిషి కూడా అందులో దూరడు. అయినా శివుని తలుచుకుంటూ ఆ సన్నని ద్వారం గుండా వెళ్ళి భక్తులు శివుని దర్శిస్తారు. చూడండి, అక్కడ నుంచి వచ్చినాం, ఇదంతా నడుచుకుంటూ వచ్చి మళ్ళీ ఇంత నడవాలా. ఓరి నాయన, కాలు కాలుతున్నాయి. ఈ ఆలయం యొక్క చరిత్రలోకి వెళ్తే పరశురాముడు తపస్సు చేసే తన గుహలో శ్రీ జడల రామలింగేశ్వర స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ వెలిసిన లింగం క్రమక్రమంగా పెరుగుతుందని గ్రహించిన పరశురాముడు నేను ప్రతిష్ఠించిన లింగం కాదేమో అని గ్రహించి తన గండ్రగొడ్డలతో లింగంపై కొట్టడం జరిగింది. దీనితో లింగంపై జడల మాదిరిగా ఏర్పడుతుంది. అందువల్ల ఈ దేవాలయానికి శ్రీ జడల రామలింగేశ్వర స్వామిగా పేరు రావడం జరిగింది. అదే విధంగా భారతదేశంలో ఉన్న 108 లింగాలలో ఈ ఆలయంలో ఉన్న లింగాన్ని చివరి లింగంగా చెప్పబడుతుంది. ఇలా అన్ని మెట్లు ఎక్కి నడుచుకుంటూ పైకి వచ్చినాక మనకి రైట్ సైడ్ లో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం ఉంటుంది. అలాగే డౌన్ లో శ్రీ కాలభైరవ స్వామి ఆలయం ఉంటుంది. పరశురాముని తల్లి అయినటువంటి రేణుక ఎల్లమ్మ జాడ కోసం వెతికే క్రమంలో ఇక్కడ తపస్సు చేసి ప్రతిష్ఠించడం జరిగిందని స్థల పురాణంలో తెలుపబడింది. ఈ దేవస్థానంపై జడల రామలింగేశ్వర స్వామితో పాటు రేణుక ఎల్లమ్మ, ఆంజనేయ స్వామి వారి ఆలయాలు కూడా ఈ గుట్టపైన ఉన్నాయి. ఈ ఆలయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గుండం. ఎవరు ఈ ఆలయానికి వెళ్ళినా ఖచ్చితంగా గుండంలో స్నానం చేసి 3 గుండ్ల ద్వారా వెళ్ళి శివలింగాన్ని దర్శించుకోవాల్సి ఉంటుంది. పదండి, ఇప్పుడు మనం గుండంలోకి వెళ్ళి స్నానం చేద్దాం. కింద గుండంలో స్నానం చేసా కదా, పదండి కొండపైకి వెళ్దాం. ఇప్పుడు 3 గుండ్ల పైన ఉన్న శివలింగాన్ని దర్శించుకోవాలంటే గుండంలో స్నానం చేసి ఖచ్చితంగా తడి బట్టలతో 3 గుండ్ల పైకి ఎక్కి శివలింగాన్ని దర్శించుకోవాలి. 3 గుండ్ల పైకి ఎక్కాలంటే ఎంట్రీ ద్వారం ఇక్కడ నుంచి, ఎంట్రీ ఫీజు 10 రూపాయలు. ఒకవేళ మీరు ఈ దేవాలయానికి వెళ్ళినప్పుడు గుండంలో స్నానం చేయకుండా 3 గుండ్ల పైన ఉన్న శివలింగాన్ని దర్శించుకోవాలి అని అనుకుంటే గుట్ట ఎక్కాలి అంటే సన్నని ద్వారం గుండా వెళ్ళవలసి ఉంటుంది. జాగ్రత్త, ఎందుకంటే గుట్ట పైకి ఎక్కాలంటే ఖచ్చితంగా తడి బట్టలతోనే వెళ్ళాలి. ఒకవేళ మీరు తడి బట్టలతో వెళ్ళకుంటే నేనైతే ఏం చెప్పలేను. వచ్చేస్తుంది 3 గుండ్ల పైకి వెళ్లే మార్గం. మనం పైకి వెళ్ళాలి అంటే పెద్ద పెద్ద కొండల మధ్యలో నుండి పైకి వెళ్ళవలసి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారుగా, లెఫ్ట్ సైడ్ లో పెద్ద కొండ, అలాగే రైట్ సైడ్ లో పెద్ద కొండ. ఈ 2 కొండల మధ్య నుంచి ఇప్పుడు మనం వెళ్ళవలసి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ 2 కొండల మధ్య నుంచి వెళ్ళి శివయ్యని దర్శించుకుందాం. పదండి. మనం జడల రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే ఈ గుండ్లు ఉన్నాయి చూసినా, పెద్ద పెద్ద గుండ్లు అంటే పెద్ద గుట్టలున్నాయి కదా, ఈ గుట్ట నుంచి లోపలికి వెళ్ళాలా. మీకు చూపిస్తా, లోపల నుంచి వెళ్తున్నా ఇప్పుడు నేను. చూడండి. ఈ జడల రామలింగేశ్వర స్వామి ఆలయానికి అమావాస్య రోజు భక్తులు తండోపతండాలుగా వస్తారు. ఎందుకంటే శివునికి అమావాస్య అంటే చాలా ప్రీతికరం. భక్తులకు ఎలాంటి అనారోగ్య సమస్య ఉన్నా, అలాగే ఒంటి మీదకి ఎలాంటి గాలి సోకినా ఈ ఆలయంలో స్వామివారి పాదాలు ఉంటాయి. ఈ పాదాలను బోర్లా పడుకొని వీపు మీద వేసుకున్న కొద్ది నిమిషాలకి ఎలాంటి గాలి సోకినా అది పోవాల్సిందే. అలా అనారోగ్యంగా ఉన్న భక్తులు ఆరోగ్యంగా మారిన తర్వాత 3 గుండ్లపైకి వెళ్ళి శివుని దర్శించుకుంటారు. ఈ జడల రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని అమావాస్య రోజు, పున్నమి రోజు ఇక్కడికి భక్తులు వచ్చి నిద్ర చేసి వెళ్ళినచో వాళ్ళకు మోక్షం కలుగుతుందని భక్తుల నమ్మకం. అలాగే ఎవరి మీదైనా ఉన్నటువంటి భూత ప్రేత పిశాచాలు లాంటివి వెళ్ళిపోతాయని, అదేవిధంగా తాను కోరుకున్న కోరికలు కొంగు బంగారమై తీరుతాయని భక్తులు అంటుంటారు. మనం ఈ 3 గుండ్ల మీదకి ఎక్కుతుంటే మనకి పెద్ద పెద్ద బండరాలు కనబడతాయి. ఒక్కొక్క బండరాయి కొన్ని లక్షల టన్నుల బరువు ఉంటుంది. ఈ కొండపైకి ఎక్కినాక పైనుంచి వ్యూ చూపిస్తా, ఎలాగుంటుందో చూడండి. మీకు 3 గుండ్లు అని చెప్పిన కదా, ఇప్పుడు మీరు చూస్తుంది అదే. ఇప్పుడు మనం ఆ 3 గుండ్ల పైకి వెళ్ళవలసి ఉంటుంది. పదండి వెళ్దాం. ఇంత పెద్ద 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 గుట్టలు ఇవి. 1 కోటి లక్షల టన్నులే ఉంటుంది ఒక్కొక్క రాయి.
పదండి. ఓం నమ శివాయ. చూడండి, మీరు ఎప్పుడైనా రండి, అమావాస్యకు చాలా ఫేమస్ ఉంటా. ఇట్లాంటి పుణ్యక్షేత్రం ఖచ్చితంగా జీవితంలో ఒక్కసారి దర్శించుకోవాలి. ఈ జడల రామలింగేశ్వర స్వామిని మీరు ఒక్కసారి దర్శించుకోండి, ఓకేనా? మీకు చూపిస్తా ఫుల్ వీడియో చూడండి. జీవితంలో మర్చిపోదు ఇట్లాంటి వీడియో, చాలా చాలా బాగుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, నమ. జడల రామలింగేశ్వర స్వామి గుట్ట ఎక్కినాక 3 గుండ్లు అంటారు. మనకి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ సన్న దారి ఉంటుంది. 2 గుట్టల నుంచి వెళ్ళిపోవాలా. ఎంత లావు ఉన్నా సరే వెళ్ళిపోవాలా. మనం ఏమైనా తప్పు చేసినా ఒక 2 సెకండ్ల వరకు, ఫ్యూ సెకండ్స్ వరకు శివుడు పట్టేశాడంట. చూద్దాం మరి. ఇప్పుడు మనం వెళ్తున్నా, దానికోసం ఈ వీడియో చేస్తున్నా. ఒకవేళ నా వీడియో వస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చలో, ఇగో మనకి 2 దారులు. ఈ దారి ఒకటి, మెట్ల దారి నుంచి. చాలా మంది మెట్ల దారి వెళ్తారు, కానీ మనం మాత్రం ఈ 3 గుంటల నుంచి వెళ్దాం. నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర. చూసారా, ఈ చిన్న సన్న దారి గుండా మనం వెళ్ళాలా. ఎంత లాగున్నా సరే ఈ శివుడు లోపల తీసుకెళ్ళిపోతాడు మంచిగా. చూడండి, అమ్మ వెళ్తుంది, ఈమె తర్వాత నేను వెళ్తా. పదండి, ఇప్పుడు మనం వెళ్దాం. ఓం నమ శివాయ. అమ్మా కూర్చొని వెళ్ళిపోవాల్సిందే ఇట్లా. ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర. నమ పార్వతీపతి హర హర మహాదేవ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ. ఓం నమ శివాయ, నమ అమ్మా. ఓం నమ శివాయ. వచ్చేసినాం అమ్మా, ఇక్కడ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. అమ్మా చూసారు కదా, ఇంత సన్న దారి నుంచి రావాలి మనం. ఇప్పుడు పోదాం పదండి. మనకి జడల రామలింగేశ్వర స్వామి పైకి వచ్చినాక ఇలా ఉంటుంది విగ్రహం. ఇదే జడల రామలింగేశ్వర స్వామిలో మనకి శివలింగం అంటారు కదా, ఇదే చూసారా. ఇది త్రిశూలం. ఓం నమ శివాయ, హర హర మహాదేవ. మీకు 3 గుండ్ల పైకి ఎక్కినాక పైనుంచి వ్యూ చూపిస్తాను, చూడండి. పైనుంచి చూపిస్తా చూడండి ఒకసారి. మీకు చాలా చాలా హైట్ ఉందిరా బాబు, దీని మించిన హైట్ లేదని లేదు ఇక్కడ. చూడండి, మనం ఇలా పైకి రావాలా. యాక్చువల్లీ మనకు మెట్ల నుంచి రావాలంటే ఇట్లా, లేదంటే 3 గుండ్ల నుంచి ఇప్పుడు చూపించాను కదా, సన్న గుండు నుంచి పైకి లోపల రావాలా. ఇక్కడ మనకి శివుడు సాక్షాత్కారమైండు. చూపించాను కదా శివలింగం. ఇది వచ్చిన భక్తులు, మనకి దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులు ఇదంతా. నేను 3 గుండ్ల పైకి ఎక్కిన తర్వాత ఈ గుట్ట పైన ఆలయం తరపున ఉన్న మనిషి ఈ ఆలయం గురించి ఇంకొక కథ చెప్పిండు, అదేందో వినండి. ఇప్పుడు మనం జడల రామలింగేశ్వర స్వామి 3 గుండ్ల పైకి ఎక్కినా కదా, ఎక్కినాక అసలు ఈ పుణ్యక్షేత్రం యొక్క హిస్టరీ ఏంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు, పరశురాముడు ఉండు కదా, ఆయన ఈ భూమండలం చుట్టూ 21 సారి తిరిగిందంట. ఆయన తిరిగిన సందర్భంలో ఇక్కడికి వచ్చిందంట. ఆయన ఈ శివుని ఇక్కడ శివలింగం స్థాపించిందంట. కొన్ని సార్లు ఆయన పూజ చేసి ప్రత్యక్షం కాకపోతే శివుడు పరశురాముడు తన గొడ్డలితో శివలింగాన్ని నరకడం వల్ల కూడా ఇక్కడ చెరువు ఉంది. ఆ చెరువు అక్కడి నుంచి నరకడం వల్ల శివలింగాన్ని అక్కడి నుంచి వాటర్ వచ్చిందని చెప్తున్నారు పెద్దవాళ్ళు. ఆ చెరువు కూడా మీకు చూపిస్తా. ఇక్కడ ఈ పుణ్యక్షేత్రం గురించి మనకు తెలియదు కాబట్టి ఇక్కడ మనిషి ఉన్నాడు, అంటే ఈ పుణ్యక్షేత్రం సంబంధించి మనకి బొట్లు పెడుతున్నాడు ఈ కొండ పైన. మరి ఆయన మాటల్లో ఈ పుణ్యక్షేత్రం విశేషం ఏందో, ఈ డీటెయిల్స్ ఏందో ఒకసారి మనం కనుక్కుందాం. చూస్తున్నాడు నైట్ బ్లాగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అంటారు. ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర. ప్రతి అమాస ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన అంటే ఇప్పుడు భూమి ఈ ప్రపంచంలో అంటే భూమి మీద అన్ని దవాఖానల కంటే ఇది పెద్ద దవాఖాన, అన్ని కోట్ల కంటే ఇది పై కోటు. ఇన్నో అంటే ఎక్కడ బాగా గాంధీ కూడా పాత కేసులు ఇక్కడ వస్తే బాగా అయితే అన్నట్టు. పరశురాముని గురించా
అంటే భూమి చుట్టూ 21 చుట్టూ తిరుగుకుంటే ఇక్కడ తపస్సు చేసిండు ఎవరు పరశురాముడు. శివుడు అతనికి ప్రత్యక్షం కాలేదు. కానీ వీళ్ళు ఏం చేసిండు, కోపం వచ్చి ఆయన గొడ్డలితోని ఆయన కొట్టిండు ఎవరిని, శివుణ్ణి కొట్టిన తర్వాత ఆయన దెబ్బ తగిలిన తర్వాత ఆ మంటకు శివుడు పరశురాముడికి దర్శనం ఇచ్చిండు. పరశురాముడికి దర్శనం ఇచ్చినప్పుడు మరి ఏంది మన ఎందుకు కొట్టినావు అని ఆయన అడిగిండు. ఈయన కాడికి వచ్చి, నేను ఇంతకాలం సంది భూమి చుట్టూ 21 చుట్టూ తిరుగుకుంటే నీకు తపస్సు చేస్తుంటే కొన్ని ఏళ్ల నుండి నేను తపస్సు చేస్తూ నీకు నాకు దర్శనం కావట్లేదు ఎందుకు, నేనంటే నీకు లెక్కలేదని నేను అన్నాడు. సరే అని చెప్పి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు అన్నాడు. ఏముంది, రాబో కాలం కలియుగం వచ్చేది ఉంది. ఈ కలియుగంలో చాలా మందికి ఇబ్బంది, లోకానికి ఇబ్బంది అవుతుంది. మన ఇద్దరం తాత మనం కలిసి ఇక్కడ ఉండి శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి అని పేరు పెట్టుకొని ఇక్కడ వెలిచి మనం ఈ జనానికి బాగు చేద్దామని చెప్పి ఇక్కడ వెలిచిది అన్నట్టు. చాలా చాలా సంతోషం, చాలా చాలా బాగా చెప్పారు. అగో అక్కడ ఆ గుండె కిందనేమో పరశురాముడు, నాకు ఆ గుళ్ళేనేమో గర్భగుళ్ళే బాలలింగం, ఆ గుండె కిందనేమో ఆత్మలింగం, ఈ అదే ఆత్మలింగం, ఇక్కడనేమో ముద్దలింగయ్య. చెప్తున్నారు చాలా బాగా, చాలా బాగా చూసారు కదా. జడల రామలింగేశ్వర స్వామి హిస్టరీ ఏందో. పరశురాముడు ఆయన తపస్సు చేసినా కూడా సాక్షాత్కారం కాలేదంట. కోపం వచ్చి శివలింగాన్ని గొడ్డలతో నరకడం వల్ల అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఆయనకి వరం ఇచ్చి ఇక్కడ వెలిచిండంట జనాల కోసం. మనకి హాయ్ చెప్తున్నారు మా యూట్యూబ్ ఛానల్లో. సరే హాయ్ చెప్పండి అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. మనం ఈ జడల రామలింగేశ్వర స్వామి గుట్టపైకి వచ్చాం 3 కొండల పైన. మరి తమ్ముడు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ, మరి తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చిండు, ఏ ఊరు ఒకసారి అనుకుందాం మనం. అమ్మ నీ ఊరు, నీ పేరు, ఎక్కడి నుంచి వచ్చినా ఒక చెప్పవా? నా పేరు యశ్వంత్, భువనగిరి మాది. యశ్వంత్ అంట, భువనగిరి నుంచి వచ్చిండంట. ఓకే, థ్యాంక్స్ అమ్మా. 3 గుండ్ల పైకి వచ్చినాం కదా. ఈ 3 గుండ్ల పైకి వచ్చినాక మన భక్తులు ఒకసారి వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్లో చూపిద్దాం ఉద్దేశంతో నేనే వీడియో రికార్డ్ చేస్తున్నా. ఒకసారి వాళ్ళ మాటలో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ పేరు ఏందో మనం అనుకుందాం ఒకసారి. నా పేరు రేవతి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మేమందరం అక్కడి నుంచే వచ్చాము. అందరం హైదరాబాద్ నుంచి వచ్చినాము. ఇక్కడ ఫస్ట్ టైం, మా 3వ వచ్చేది. మా ఫ్యామిలీ ఏమో ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చిండ్రు. కానీ చాలా బాగుంది. ఏమో ఎన్నో కోరికలతోని వచ్చినట్టు. ఈ గుట్ట పైకి మీకు ఎక్కేటప్పుడు చూపించాను కదా. ఇప్పుడు ఈ గుట్టను దిగేటప్పుడు ఈ మెట్ల ద్వారా మనం దిగవలసి ఉంటుంది. మనకి గుట్ట పైన ఉన్నప్పుడు ఒక పెద్ద మనిషి ఈ ఆలయం యొక్క చరిత్ర గురించి చెబుతూ పరశురాముని కొండ గురించి వివరించాడు. ఇప్పుడు మీరు చూస్తుంది అదే. మనం 3 గుండ్ల మీద ఉన్న శివలింగాన్ని దర్శించుకున్న తర్వాత కొండ దిగిన తర్వాత కింద శివాలయం ఉంటుంది. ఈ ఆలయాన్ని ఖచ్చితంగా దర్శించుకోవాలి. పదండి ఇప్పుడు మనం ఆలయంలోకి వెళ్దాం. ఈ ఆలయం యొక్క టైమింగ్స్ ఉదయం 6:30 నుండి 12:30 వరకు, మళ్ళీ సాయంత్రం 3 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ దేవస్థానంపై జడల రామలింగేశ్వర స్వామితో పాటు ఆంజనేయ స్వామి, అలాగే రేణుకేళ్ళమ్మ టెంపుల్, ఈ ఆలయాలు ఈ గుట్టపైన ఉన్నాయి. ఈ ఆలయంలో ఉన్న స్వామివారి పాదాలను బోర్లా పడుకుని వీపు మీద వేసుకుంటే వంటి మీద ఉన్నటువంటి భూత ప్రేత పిశాచాలు లాంటివి పారిపోతాయని విశ్వాసం.
ఇప్పుడు మీరు చూస్తుంది 3 గుండ్లు ఉన్న శివాలయం. మీరు 3 గుండ్ల పైన ఉన్న శివలింగాన్ని దర్శించుకున్న తర్వాత కొండ దిగినాక పార్వతీమాత ఆలయం ఉంటుంది. ఇదే పార్వతీమాత ఆలయం. పార్వతమ్మ గుడిలో కోడని కడితే పిల్లలు లేని వారికి పిల్లలు, ఆరోగ్య సమస్యలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఖచ్చితంగా శివయ్యను దర్శించుకున్నాక పార్వతీమాత ఆలయాన్ని సందర్శించాలి. పదండి ఇప్పుడు పార్వతీమాత ఆలయం ఎలా ఉంటుందో మీకు చూపిస్తా.